కేంద్రం ప్రకటించిన రైల్వే జోన్ మసిపూసి మారేడుకాయ చేయడమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఎక్కువ ఆదాయం ఉన్న వాల్తేరును ఒడిశాకు కట్టబెట్టి ఏపీకి తక్కువ ఆదాయం వచ్చేలా కుట్ర పన్నారని తెలుగుదేశం నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆరోపించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన మోదీ చేసిన మరో మోసమని, భాజపా తీరును అందరూ ఖండించాలని నేతలకు సూచించారు. కార్గో రాబడి ఒడిశాకిచ్చి ప్యాసింజర్ రాబడి మనకిచ్చారని దుయ్యబట్టారు. దీనివల్ల రాష్ట్రం 7,000 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోతుందని, రిక్రూట్మెంట్ లో కూడా మనకన్నా ఒడిశాకే ఎక్కువ లబ్ధి కలుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే స్టేషన్లను కూడా విశాఖ జోన్కు ఇవ్వలేదని మండిపడ్డారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఇవాళ సాయంత్రం కాగడాల ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని ఆదేశించారు. విభజన హామీల అమలు చేయాలంటూ రేపు నల్ల చొక్కాలు, బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలన్నారు. రాష్ట్రాన్ని మోసం చేసిన మోదీకి రాష్ట్రంలో అడుగుపెట్టే హక్కు లేదని చంద్రబాబు అన్నారు. హామీలన్నీ నెరవేర్చాకే మన గడ్డపై అడుగు పెట్టాలని వ్యాఖ్యానించారు. రైల్వే జోన్ ఇచ్చారని వైకాపా ఆనందపడుతోందని, చేసిన మోసాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలుగుదేశం నేతలకు చంద్రబాబు సూచించారు. జోన్ ప్రకటన తర్వాత వైకాపా, భాజపా సంబరాలు హాస్యాస్పదమని మండిపడ్డారు. కొన్ని కుటుంబాల నుంచి భార్య భాజపాలోనూ, భర్త వైకాపాలో ఉండడం ఆ రెండు పార్టీల లాలూచీకి నిదర్శనమన్నారు. కార్యకర్తలను కూడా ఈ రెండు పార్టీలు పంచుకున్నాయని, కుట్రలు, కుతంత్రాలు, దుష్టబుద్ధిని పంచుకున్నాయని విమర్శించారు. ఇన్నేళ్లు రాజధాని తరలించాలని మనసులో కుట్ర పెట్టుకున్న వైకాపా ఇప్పుడు అభివృద్ధి చూశాక రాజధాని తరలించబోమని చెప్తోందన్నారు. నిన్న అమరావతిలో గృహప్రవేశం చేసిన జగన్ మరుసటి రోజే హైదరాబాద్ పయనమయ్యారని, నిలకడగా రాష్ట్రంలో ఉండే ఆలోచన ఆయనకు లేదని గుర్తు చేశారు. ఏ విషయంలోనూ జగన్ కు నిలకడ, విశ్వసనీయత లేవన్నారు.